జనసేన క్లియర్ కట్ గా తన వాదం ఏమిటో చెప్పేసింది. ఢిల్లీలో పార్టీ అధినేత పవన్ అధినేత తమకు దేశ సమగ్రత సంయుక్తత ముఖ్యమని గట్టిగా చెప్పారు. అంతేకాదు జాతీయవాదం మీద స్పష్టంగా మాట్లాడారు. విభజన వాదాలు ప్రమాదకరమన్నట్టుగా పేర్కొన్నారు. ఈ విధంగా ఢిల్లీ వేదికగా జనసేన తన ఫిలాసఫీని వెల్లడించిన నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఏపీతో సహా తెలంగాణలో జనసేన విస్తరించాలనుకుంటున్న దక్షిణ భారతంలో ఏ మేరకు ఉంటుంది అన్నది ఒక చర్చగా ముందుకు వస్తుంది. నిజం చెప్పాలి అంటే జాతీయవాదం అన్నది పాతది. అది బీజేపీ సొంత ఎజెండాగా ఈ రోజుకి ఉంది. బీజేపీ ఈ వాదంతోనే తన రాజకీయాన్ని ముందుకు కొనసాగిస్తూ వచ్చింది. అయితే అది ఉత్తర భారతానికి బాగానే వర్కౌట్ అయింది. కానీ సౌత్ స్టేట్స్ లో మాత్రం అనుకున్న ఫలితాలు రాలేదు. ఇప్పుడు జనసేన ఈ నినాదం అందుకుంది. దేశం ముఖ్యం అన్న భావన గొప్పది. అంతా ఒకటిగా ఉండాలన్నది కూడా మంచి ఆలోచన. ప్రాంతీయ ఆలోచనలు భావాలు ఒక దశ వరకు పరిమితం చేస్తూ దేశం వరకు వస్తే అంత గట్టిగా నిలబడతారు అన్నది కూడా ఉత్తమమైన విధానమే. కానీ ఆచరణలోని ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా కానీ ఆ చోట వాటిని పరిష్కరించుకోకుండా జాతీయవాదం అన్న నినాదం ఎంచుకోవడం వల్ల అనుకున్న ఫలితాలు రావని అంటున్నారు. భావోద్వేగమైన ఈ తరహా నినాదాలు ఒకటి రెండు సార్లు ఫలించినా ఆ తర్వాత మాత్రం తమ దైనందిన సమస్యలతోనే సగటు జనాలు చిక్కుకుపోతారు అని కూడా అంటున్నారు. ముందు ఆకలి, పేదరికం, నిరుద్యోగం ఇలా కీలక అంశాల మీద దృష్టి సారించకుండా అన్నిటికీ ఒకటే పరమవాది అన్నట్లుగా జాతీయవాదం అనే భావనను రుద్దాలనుకుంటే అవి తిప్పి కొడతాయని అంటున్నారు. ఈ రోజున యువతలో అసహనం ఉంది. ఈ దేశంలో 100% యువత 29 ఏళ్ల లోపు ఉన్నవారు ఉన్నారు అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. దాంతో పదును తేరిన ఈ యువ శక్తిని ఏదో ఒక వాదంతో వివాదంలోని కట్టి ఉంచడం బహు కష్టమని కూడా అంటున్నారు. యువత శక్తిని ఉపయోగించుకోవాల్సి ఉంది. అంతేకాదు వారి ఆశయాలను నిర్వీర్యం కాకుండా చూడాలి. ఉపాధి అవకాశాలు సృష్టించి యువతను ఆ దిశగా మళ్లించాలి. అప్పుడు వారికి ఏ వాదం చెప్పినా ఆలకిస్తారు అని అంటున్నారు. ఈ రోజున కాక్రోజ్ అనే ఒక పార్టీ రాత్రికే పుట్టుకొని వచ్చింది. అంటే రాజకీయ పార్టీల వైఫల్యమే అని అంటున్నారు. వారి సమస్యలను సరిగ్గా అడ్రస్ చేసేవారు లేకపోవడం వలనే సోషల్ మీడియా వేదికగా ఒక యువకుడు పెట్టిన పోస్ట్ అట్రాక్ట్ చేసింది. దాంతో బొద్దింకలు దండుగా అంతా ఒక చోటుకు చేరి అక్కడ తమ అసహనాన్ని అసంతృప్తికి వ్యక్తం చేస్తూ ఉన్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే జనసేన జాతీయవాదాన్ని తీసుకుని ముందుకు సాగితే ఆ ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాలలోని ఏ మేరకు ఉంటుంది అన్నది చెప్పడం కష్టమే అని అంటున్నారు. జెన్జీ తరం ఇప్పుడు నడుస్తుంది. వారి ఆలోచనలు పూర్తిగా వాస్తవిక దృక్పథంలోనే ఉంటున్నాయి. భావోద్వేగాలకు దూరంగా ఉన్నవారు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వారికి అడ్రస్ చేయాలి అంటే వారి ఆలోచనలను తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేయాల్సిందే అవసరం కూడా ఉందని అంటున్నారు. జనసేన విషయానికి వస్తే ఈ జాతీయవాదం నినాదం వల్ల కొత్తగా ఒరిగేదేది పెద్దగా ఉండబోదు అని విశ్లేషణలు ఉన్నాయి. ఒకవేళ అద్భుత ఫలితాలు వస్తే అందుకునేందుకు బీజేపీ ఎన్నడో ముందు వరుసలోనే ఉందని చెబుతున్నారు. కానీ జాతీయవాదం తప్పు అని కానే కాదు. కానీ ముందు సమస్యల పరిష్కారం మీద ఫోకస్ పెట్టి ఆ మీదట ఈ తరహా ఫిలాసఫీతో సాగితే సరైన ఫలితాలు రావచ్చు అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. టోటల్ గా చెప్పేది ఏమిటి అంటే జనసేన జాతీయ పార్టీ అవతరించేందుకు ఈ తరహా వాదనలు స్ట్రాంగ్ ఇంజన్ గా పనిచేసే అవకాశాలు అయితే తక్కువగానే అని అంటున్నారు.